అరే సంసారాల ముచ్చట్లల్లా సంబంధాల ముచ్చట్లల్లా కుడి ఎడమైతే తప్పు లేదంటారు గాని గీ చెట్టాల ముచ్చట్లల్లా సర్కారోళ్ళ ముచ్చట్లల్లా గట్ల కాదోల్లా నిన్నది మొత్తమే తప్పని మాట్లాడి ఇవాళ మొత్తానికే ఒప్పన్నట్టు మాట్లాడితే ఎట్లుంటది? ఇదేదో చిన్న చిన్నోళ్ళు కింది పక్క నుండే అధికారులంటే ఏమో అనుకోవచ్చు గాని మన రాష్ట్ర హోంమంత్రి గిసుంటి మాట మాట్లాడితే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. అబ్బో మన నాయని సారు మస్తు బోలా మనుషుల్లా ఉన్నది ఉన్నట్టుంటాడు. గిట్లా కడుపులు ఏం పెట్టుకోకుండా మాట్లాడితే మంచిదే గాని ఏం తెలియనట్టు మాట్లాడితే ఇగో గిట్లనే లేని పోని సిక్కుల వాడతారు. ఇగో మొన్న మన నాయని సారు మన పొత్తుల రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన రోషయ్య సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గా చేస్తున్నాడు. ఆ సార్ను ఎంత మాట అన్నాడు, మొత్తం తిచ్చినట్టే చేసిండు కదా సారుగప్పుడు. మొన్న మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విషయం చెప్పాను నేను. రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అల్లునికి అక్కడ నెస్ హాస్పిటల్ అని 1 ఎకరం స్థలం ఐటీఐలో ఇచ్చిండ్రని చెప్పని నేను అనౌన్స్ చేశాను. అబ్బా ఈ ముచ్చట్లినంగానే తెలంగాణ వాళ్ళు సారును పులి సింహం లెక్క మాట్లాడిండని మస్తుగా మెచ్చుకున్నారు. తెలంగాణ పౌరుషం చూపెట్టిండు నాయని సార్ అని అందరూ సంబరపడ్డారు. కానీ తెల్లట్టాలకే మొత్తం ముచ్చటంతా మారిపోయిందిలా. ఎందుకో ఎరికేనా ఇనుర్రి? రోషయ్య గారు తెల్లారే నాకు మద్రాసు నుంచి గవర్నర్ గారు నాతోటి మాట్లాడారు. నరసింహారెడ్డి పొరపడ్డావు, నాకు అల్లుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన వైజాగ్లో ఉంటాడు, పెద్ద మనిషి, ఆయనకి ఏమీ లేవు, ఏమీ సంబంధాలు లేవు, ఎవరో మీకు తప్పు సమాచారం ఇచ్చిండ్రని చెప్పని నాకు చెప్పారు రోషయ్య గారు. ఇన్నారులా ఇగో గిట్లా ఫోన్ చేయంగానే నాయని సార్కు నేను హోం మంత్రిని కదా అని యాదికొచ్చినట్టున్నది. అరే మన కింద మస్తు మంది అధికారులు ఉంటారు కదా అని ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండట. గప్పుడు అసలు ముచ్చట ఎరికైందట. ఇగో అది కూడా సారే చెప్తున్నాడు ఎనూరి. నేనైతే మా అల్లునికి ఇవ్వలేదు అన్నాడు, అది కరెక్టే. ఆయన అల్లునికి లేదు, అది ఆ తప్పుడు సమాచారం వచ్చినందుకు గవర్నర్ గారిని నేను క్షమాపణ అడుగుతున్నా. ఇన్నారులా హోంమంత్రికి ఉండి ఊళ్ళో పోరగాళ్ళు కైతగాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడితే ఎట్లుంటుందో చూసిరా. కర్మ పాడు కానీ ఎంత కర్మ పట్టాను. మళ్ళా భూమి మొత్తం అడ్డం దొడ్డం కాగితాలు పెట్టి ఇచ్చిందేనట. ఇక ఇయ్యాలనో రేపు వెనుక గుంజుకున్నాడు ఖాయమేనట. అది రోషయ్య సారు సర్కారు ఇచ్చిందేనట. అది తప్పేనట. కానీ అంటే రోషయ్య సార్ది ఏం తప్పులేదట. ఎట్లున్నదో లగి ముచ్చట. రోషయ్య సారు అడ్డం దొడ్డం కాగితాలు పెట్టి అగ్గుదరకు వాళ్ళ అల్లునికి ఇస్తేనేమో తప్పు, మన తెలంగాణలోకి ఇస్తేనేమో తప్పు కాదా? అయినా గిట్ల వెనక ముందు చూసుకోకుండా ఎందుకు మాట్లాడాలి చెప్పుర్రి? ఏంది నాయని సార్ చేసిన పని? తెలంగాణ ప్రజలందరికీ ప్రతినిధి అసోంటి మనిషినన్న ముచ్చట మరిస్తెట్లా అని బాధపడుతున్నారు పబ్లిక్.